ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న టాప్ 7 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుకుందాము. ఇండియాలో చాలానే ఎలక్ట్రిక్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్స్ ఏవి అండ్ వాటి ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న టాప్ 7 ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్లో 7th ప్లేస్లో ఉంది మహీంద్రా XUV 400 Pro. ఈ XUV 400లో రీసెంట్గానే ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయిన ఈ 400 Proని మహీంద్రానైతే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మహీంద్రా XUV 400 Pro యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 16 లక్షల నుండి స్టార్ట్ అయ్యి దీని టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 19 లక్షల వరకు ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్లో మహీంద్రా వాళ్ళు 456 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను 7 ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఐడిసి రేంజ్ గురించే మాట్లాడతాను. ఈ ఐడిసి రేంజ్ లో నుంచి రియల్ రేంజ్ రావాలంటే మీరు ఒక 20 నుండి 30% అయితే తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే ఈ మహీంద్రా XUV 400 Proలోని టాప్ ఎండ్ వేరియంట్ లో 39.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. లో ఎండ్ వేరియంట్ లో 34.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మోటార్ గురించి మాట్లాడుకుంటే 150 PS పవర్ ని జనరేట్ చేయగలిగే ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ ఈ మహీంద్రా XUV 400 Proలో ఉంటుంది. అండ్ ఈ మోటార్ 310 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 0 నుండి 80% ఛార్జింగ్ నిది 50 నిమిషాల్లో పూర్తి చేసుకుంటుంది. ఇక 6th ప్లేస్ లో MG ZS EV ఉంది. ఈ MG ZS EV లో MG వాళ్ళు 461 కిలోమీటర్ల ఐడిసి రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. నేను దీన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేశాను కాబట్టి ఈ కార్ యొక్క రియల్ రేంజ్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒక్క ఫుల్ ఛార్జ్ తో ఇది మనకి 310 నుండి 330 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. దీంట్లో 50.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అండ్ 50 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 0 నుండి 80% ఛార్జింగ్ నిది గంటలోనే ఫినిష్ చేసుకుంటుంది. 176 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేయగలిగే ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ ఈ కార్ లో ఉంటుంది. అండ్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.4 సెకండ్లలో చేరుకుంటుంది. ఈ కార్ లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. 10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మంచి ప్రీమియం ఇంటీరియర్స్, పానోరామిక్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, అడాస్ ఫీచర్ లాంటి ఫంక్షన్స్ ఈ కార్ లోనైతే మనకి లభిస్తాయి. ఈ MG ZS EV యొక్క బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 19 లక్షల నుండి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 24 లక్షల వరకు ఉంటుంది. 5th ప్లేస్ లో టాటా నెక్సాన్ EV హై రేంజ్ ఉంది. దీంట్లో మనకి లో రేంజ్, హై రేంజ్ రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. లో రేంజ్ లో 30 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. హై రేంజ్ లో 40.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. హై రేంజ్ లో టాటా వాళ్ళు 465 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి క్లెయిమ్డ్ రేంజెస్ మాత్రమే. రియల్ రేంజెస్ దీనికి చాలా తక్కువ ఉంటాయి. 50 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఈ కార్ 0 నుండి 80% గంట లోపు ఛార్జ్ అయితే అవుతుంది. ఈ టాటా నెక్సాన్ EV లో ఫేస్ లిఫ్ట్ వర్షన్ వచ్చాక దీంట్లో చాలా మంచి ఫీచర్స్ టాటా అయితే ఆఫర్ చేస్తుంది. 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి హై ఎండ్ ఫీచర్స్ ఈ కార్ లోనైతే ఉంటాయి. ఈ టాటా నెక్సాన్ EV యొక్క బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 15 లక్షల నుండి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 20 నుండి 21 లక్షల వరకు ఉంటుంది. 4th ప్లేస్ లో ఉంది BMW i4. BMW అంటే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ కూడా అలానే ఉంటుంది. ఈ BMW i4 యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ సుమారుగా 70 లక్షల వరకు ఉంది. దీనికి తగ్గట్టే దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ అయితే మనకి లభిస్తుంది. ఈ BMW i4 లో 80.7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ 590 కిలోమీటర్ల రేంజ్ ని BMW వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. 544 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేయగలిగే మోటార్ ఈ కార్ లోనైతే వాడారు. అండ్ ఆ మోటార్ 795 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఈ పవర్ కోసమే BMW ఇంత కాస్ట్లీ అనమాట. అండ్ ఈ పవర్ ని ఆ బ్యాటరీ అందిస్తుంది కాబట్టి రేంజ్ కేవలం 590 కిలోమీటర్లే ఉంది. సో BMW అంటేనే పర్ఫార్మెన్స్ అండ్ ప్రీమియం ఇంటీరియర్స్ కి పెట్టింది పేరు. ఈ కార్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ దీని ఇంటీరియర్స్ కానీ ఫీచర్స్ కానీ చాలా ప్రీమియం గా ఉంటాయి. ఈ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకండ్లలోనే చేరుకుంటుంది. 3rd ప్లేస్ లో ఉంది హ్యుండై ఐయోనిక్ 5. హ్యుండై నుండి ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ కార్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చుతుంది. దీని ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా అడ్వాన్స్డ్ గా, చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటాయి. ఈ హ్యుండై ఐయోనిక్ 5 లో 72.6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ హ్యుండై వాళ్ళు 631 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 214 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేయగలిగే మోటార్ ఈ కార్ లోనైతే ఉంటుంది. అండ్ ఆ మోటార్ 350 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ కార్ వచ్చేసరికి 350 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 10 నుండి 80% ఇది కేవలం 18 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఈ కార్ యొక్క
యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 45 లక్షల రూపాయలు. ఇక సెకండ్ ప్లేస్ లో ఉంది కియా EV6. ప్రస్తుతం కియా నుండి మనకి అవైలబుల్ గా ఉన్న ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి ఈ కియా EV6 అనమాట. అండ్ ఇయర్ ఎండింగ్ లోపు వీళ్ళు కియా EV9 అనే ఒక SUVని కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ కియా EV6 లో 77.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ దీంతో కియా 708 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తుంది. ఈ కార్ లో 229 PS ని ప్రొడ్యూస్ చేయగలిగే మోటార్ ఉంటుంది. అండ్ ఆ మోటార్ 350 న్యూటన్ మీటర్ల టార్క్ ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ కియా EV6 లో రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ ని 350 కిలోవాట్ల DC ఫాస్ట్ చార్జర్ కి కనెక్ట్ చేస్తే 10 నుండి 80% ఇది 18 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. ఈ కార్ లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ADAS ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి. ఈ కార్ యొక్క రివ్యూ మా ఛానల్లో ఉంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వీలైతే ఒకసారి చూసేయండి. అండ్ ఈ కియా EV6 యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 61 లక్షల నుండి 66 లక్షల వరకు అయితే ఉంటుంది. ఇక టాప్ 7 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది Mercedes Benz EQS. మర్సిడీస్ అంటేనే అదొక ప్రీమియం, టాప్ ఎండ్ ఫీచర్స్ ఉంటాయి అండ్ అందరూ దాన్ని అఫోర్డ్ అయితే చేయలేరు. సో ఈ ఎలక్ట్రిక్ కార్ లో 107.8 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అండ్ మర్సిడీస్ వాళ్ళు ఈ కార్ లో 857 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కార్ వచ్చేసరికి 385 bhp అండ్ 855 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ Mercedes Benz EQS యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 210 కిలోమీటర్లు. ఈ కార్ లో ఉన్న ఫీచర్స్ గురించి, ఇంటీరియర్స్ గురించి, దీని ప్రీమియంనెస్ గురించి మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మర్సిడీస్ అంటేనే అందరికీ అర్థమైపోతుంది. అండ్ ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,60,00,000 రూపాయలు. సో ఇవన్నమాట ప్రస్తుతం మన ఇండియాలో అవైలబుల్ గా ఉన్న టాప్ 7 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే. ఈ కార్స్ లో మీకు ఏ కార్ అంటే ఇష్టం ఒకసారి కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.